శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఏదైతే చిన్న తిరుపతిగా పిలువబడే చిన్న తిరుపతి దేవస్థానం ఏదైతే దేవస్థానం దగ్గర అయితే మనం ప్రస్తుతం ఉన్నాం. కార్తీక మాసం మొదటి శనివారము ఏకాదశి ప్రథమ ఏకాదశి కావడంతో తొక్కిసలాట జరిగి ఇక్కడ జరిగిన 9 మంది దుర్మరణం పాలయ్యారన్న సంగతి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వార్త అయితే అందరికీ తెలిసిన విషయమే. అది ఇదే స్థానంలో చూసుకున్నట్లయితే ఆ రోజు పెద్ద ఎత్తున వచ్చినటువంటి భక్తులు ఇక్కడ పూర్తిగా తాకిడి వల్ల ఉన్న కేవలం స్టీల్ తో నిర్మించబడినటువంటి గ్రిల్స్ మాత్రమే ఉండేది. అప్పుడైతే 1000-2000 మంది భక్తులు మాత్రమే వస్తారని మాత్రం అంచనా ఉండేది. కానీ అది రాను రానుగా 10-20 వేల వరకు భక్తులు తాకిడి పెరగడంతో ఆ గ్రిల్ కాసే పరిస్థితి లేకుండా గ్రిల్ ఎక్కిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఇక్కడైతే స్థానికులు అయితే అధికారులు అయితే స్పష్టంగా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇదే స్థానంలో ఏదైతే కార్తీక మాస ఏకాదశి మొదటి ఏకాదశి శనివారం కావడంతో ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికైతే పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఇక్కడ ఈ స్థానంలోనే 9 మంది దుర్మరణ పాలయ్యే పరిస్థితి అయితే అప్పట్లో ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్పటి నుంచి ఇప్పటికి చూసుకున్నట్లయితే ఇప్పుడు 10-20 కాదు 30,000 మంది ఒకేసారి వచ్చినా తట్టుకునే కేపబిలిటీతో నిర్మించబడినటువంటి సైడ్ గ్రిల్స్ ఏదైతే ఉందో పూర్తిగా దృఢంతో నిర్మించినటువంటి మున్సిపాలిటీ ఇంజనీర్ ఇచ్చినటువంటి ప్లాన్ ఇదైతే ఉందో వాళ్ళ ఆదేశాల మేరకు నిర్మించినటువంటి ఈ గ్రిల్ ఏదైతే ఉందో పూర్తిగా 2.5 అడుగులు కింద నుంచి 5 అడుగులు ఎత్తు వరకు పూర్తిగా 6 mm జింక్ పైప్ తో అయితే దృఢంగా నిర్మించారు. ఇక్కడ 10-20 కాదు 30,000 మంది వచ్చిన తట్టుకునే కేపబిలిటీతో ఈ గ్రిల్స్ ఏదైతే ఉందో ఈ గ్రిల్సే అప్పట్లో నిర్మించినట్లయితే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని అయితే స్థానికులు ఆరోపణ తెలిపే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అప్పట్లో ఆ గుడి నిర్మాణంలో ఇంతమంది వస్తారని అయితే పూర్తిగా ఊహించే పరిస్థితి అయితే లేదు. కానీ ఏదైతే ప్రచార మాధ్యమాల ద్వారా పెరిగే అనౌన్స్మెంట్ ద్వారా వచ్చే భక్తులైతే ఇక్కడ తాకిడి పెరగడంతో ఒక్కసారిగా అనూహ్యంగా పెరిగిన తాకిడితో జరిగినటువంటి నష్టం అయితే ఎవరు పూడ్చుకోలేని పరిస్థితి అయితే అప్పట్లో నిర్మించబడినటువంటి ఏదైతే స్టీల్ రాడ్ ఉందో అది ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పుడు నిర్మించినటువంటి స్టీల్ రాడ్ ఇదే సైడ్ గ్రిల్ గా ఉండేది. దీని గేజ్ చూసుకున్నట్లయితే 1 mm గేజ్ తో అయితే ఇక్కడ ఉండేది అప్పటి పరిస్థితి. ఇప్పుడు పూర్తిగా జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకున్నట్లయితే 6 mm తో పాటు జింక్ పైప్ ఇది పూర్తిగా సామర్థ్యం కలిగినటువంటి జింక్ పైప్ అని మనం చెప్పుకోవచ్చు. ఇదైతే పూర్తిగా 1000 టన్నుల బరువునైనా కాసే పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి అడుగున కూడాను డిస్టెన్స్ కూడా మెయింటెనెన్స్ చేస్తూ ఎక్కువ శక్తిని కూడా తట్టుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఈ గ్రిల్ నిర్మించినటువంటి ఎల్డర్ ఎవరైతే ఉన్నారో మనతో పాటు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు మీరే నిర్మించారు, ఇప్పుడు మీరు నిర్మించారు. అప్పుడు నిర్మాణానికి ఇప్పుడు నిర్మాణ గేజ్ ఏ విధంగా ఉంది? అప్పుడు 1 mm ఉండేది, ఇప్పుడు 6 mm పెట్టారు బాబు. అంతే. అంటే అప్పుడు ఎంతమందికి అది తట్టుకునే కేపబిలిటీ ఉండేది? ఇది ఎంతమంది తట్టుకుంటది? అప్పుడైతే ఒక 2000, ఇప్పుడైతే 30,000 అబౌవ్. అప్పుడు ఎన్ని అడుగులు పాతారు, ఇప్పుడు ఎన్ని అడుగులు పాతారు? అప్పుడు అయితే 3 ఇంచులు, ఇప్పుడు 2 అడుగులు పక్కాలో ఉంటుంది. అంటే 2 ఇంచులు అప్పుడు పాతమని చెప్పి నిర్వాహకులు చెప్పారా, అధికారులు చెప్పారా, మీ ఐడియాతో చేశారా? 2 ఇంచులు అంటే యాక్చువల్గా ఇది గ్రానైట్ వేస్తాం కదా, గ్రానైట్ వేసిన తర్వాత 2 ఇంచులే వెళ్తుంది లోనికి కన్నం, దానికన్నా ఎక్కువ వెళ్దాం. ఇప్పుడు ఏంటంటే మొత్తం గ్రానైట్ కట్ చేసి 2 అడుగులు లోనికి పెట్టాం. అది పరిస్థితి. ఇక్కడ చూస్తున్నట్టయితే అప్పట్లో గ్రానైట్ నిర్మాణము ఇంత భక్తులు కూడా ఎంత తాకిడి ఉంటుందని అయితే ఊహించుకోలేకపోయారు. అదేవిధంగా మనతో పాటు ఈ గుడి నిర్మాణానికి మొదటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి మేస్త్రి ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు మనం ఉన్నాం. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి మేస్త్రి గారు, మీరు ఈ గుడి నిర్మాణం మొదటి నుంచి ఇప్పటి వరకు మీరే ఈ గుడి నిర్మాణం చేస్తున్నారు. ఈ నిర్వాహకులు ఎలా మీకు సహకరిస్తున్నారు? మాకు శుభ్రంగా సహకరిస్తున్నారు. మా ఇతనికి డైరెక్టర్, దర్శకత్వం, నిర్మాత అంతా మా బాబే. మా బాబు చెయ్యి అంటే అది చేయడము, లేదు ఇది నచ్చలేదు అది తీసి అంటే అది తీసేయడము. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అతనే ఏది చెప్తే అదే చేసాడు. అతనే ఇంజనీర్ అయితే ఇక్కడ ఎవరు లేరు. అది పరిస్థితి. సుమారుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గుడి ప్రారంభం
ప్రారంభించారు పనులు? 2014 నుంచి స్టార్టింగ్ చేసాము. నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. పునాది కట్టడానికి వచ్చాను 2014లో. ఆ 2014 నుండి ఇప్పటి వరకు ఇంక పని అవుతూనే ఉన్నది. ఇంకా సుమారు ఇంకేం పనులు ఇక్కడ పెండింగ్ ఉన్నాయి చేయడానికి? ఇంకేటి ఉన్నాయి? ఇంకేం వసతులు కల్పిస్తా ఉన్నారు? వసతులు అంటే మా అన్ని శుభ్రంగా అయిపోయినాయి. మరి ఇంకేమి లేదు. బాత్రూములు కూడా అయిపోయేవి. బాత్రూములు కట్టేసాం. మరి ఇంకా అన్ని శుభ్రంగా అయిపోయినట్టుగా మామూలుగా ఈ భోజనాలు దాన్ని కట్టాం మొన్నే. అన్నసత్రం కూడా అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే రోడ్డు వెనక వైపు రోడ్డు తొలి లేకపోయింది, మెట్లు లేకపోయాను. ఈ ఒత్తిడి వల్ల అదే ముందు గుడి నిర్మాణం చేసేటప్పుడు ఇది ప్రారంభించేటప్పుడు ఎవరైతే భక్తులు వెళ్ళే తోవ ఒకటి, అదే తోవ గుంట మళ్ళా తిరిగి వచ్చేవారు. ఇదే అలా జరగడం వల్లే ఈ ప్రమాదానికి కారణమైంది. ఇప్పుడు దానికి ఏ విధంగా దానికి మార్చారు? తొలి 1 వే ఉండేది. ఈ పక్కలే వెళ్ళేవాళ్ళు, ఆ పక్కలే వచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే మొన్న సంఘటన జరిగింది కాబట్టి అందుకే వెనక వైపు, కుడి వైపు, వెనక వైపు రైట్ సైడ్ మళ్ళీ కొత్తగా 12 అడుగుల మెట్లు మొత్తం కొట్టేసి మళ్ళీ కొత్త కట్టాము. అదంతా రోడ్డు వేస్తాము. అది అయిపోతే ఇక ఓపెన్ అయిపోద్ది. పండుగ రీతి ఓపెన్ అయిపోద్ది. ఎందుకంటే నెలగొంట వేస్తున్నారు. ఇది మళ్ళీ శుద్ధి చేయాలి. శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు. అది పరిస్థితి. దీనికి గవర్నమెంట్ ఆదేశాలు ఏం అవసరం లేదా? గవర్నమెంట్ ఆదేశాలు అంటే మరి మాకంటే తెలియజేస్తారు. అతను ఎలా చేయమంటే అలా చేస్తున్నాం. గవర్నమెంట్ రూల్ తెచ్చుకున్నారు, రూల్ తేలేదు, మాకైతే తెలియదు. అంతే. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. చూసుకున్నట్లయితే ఏదైతే గుడి నిర్మాణం దశ నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తున్నటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నిర్వాహకులు ఏ విధంగా చెప్తున్నారో అదే విధంగా మేము ఇక్కడ పని చేయాలి, మా ఇష్టానుసారంగా చేసే పరిస్థితి ఇక్కడ లేదు. గతంలో ఆయన ఇచ్చిన ప్లానింగ్ ప్రకారమే ఏదైతే గ్రిల్ నిర్మించడం జరిగింది, ఆ గ్రిల్లు కాలానుగుణంగా జరిగిన సంఘటన దృష్ట్యా పెట్టుకొని ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు జోక్యం చేసుకొని మున్సిపాలిటీ ఇంజనీర్ విభాగం ఏదైతే ఇచ్చిన ఆదేశాల మేరకు గేజ్ కానీ సైడ్ గ్రిల్స్ కానీ పెంచడము, క్యాపబిలిటీ కూడా పెంచడం, 30,000 మంది వచ్చినా తట్టుకునే శక్తి సామర్థ్యం కలిగినటువంటి సైడ్ గిల్స్ ఏర్పాటు చేయటం, అదే విధంగా ఏ వైపు వెళ్ళేవారో అదే వైపు మరలా తిరిగి వచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా వెళ్ళింది ఒక తోవ, వచ్చింది ఒక తోవగా విభజించి అంతా సిద్ధం చేసి సంక్రాంతి పండగ కల్లా పునఃప్రారంభించే దిశగా మేమైతే ఉన్నామని నిర్వాహకులు చెప్పే పరిస్థితి. ఏది ఏమైనా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వేచి చూస్తున్నామని చెప్పేసి అయితే నిర్వాహకులు చెప్పే పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ జగన్తో సురో, SR టీవీ, చిన్న తిరుపతి.